మనమందరం మొదటి నుంచి కూడా ఏదైతే తిరువీధుల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి సంయుక్త కలెక్టర్ భరద్వాజ్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చంద్రాయశెట్టి అన్న గారికి, నరసింహమూర్తి అన్న గారికి, స్థానిక డివైఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సుబ్బరాజ్ గుప్తా సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, కోట నాగరాజ్ అన్న గారికి, వేదిక ముందున్నటువంటి కదిరి పట్టణ ప్రముఖులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇది ఉపన్యాసం కింద కాకుండా స్పష్టంగా మీకు ఒక లైన్ చెప్తాం. ఈ రోజున ఈ వేదిక ఎందుకు ఏర్పాటు చేసినామంటే, తిరువీధులు వెడల్పు చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ అందరి ఆలోచన పంచుకోవాలా అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దయచేసి మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా ప్రతి ఒక్కరు అవకాశం తీసుకుని ఎవరెవరు మాట్లాడదలుచుకున్నారో క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్పగలిగితే మళ్ళీ రెండో స్థాయి సమావేశం కూడా ఉంటుంది. కొద్దిగా హోంవర్క్ చేసుకొని మీ ఒపీనియన్స్ తర్వాత కూడా ఏదన్నా ఉంటే మాట్లాడతాం. తర్వాత నిర్ణయాలు అనేది ఇంకా రెండు సమావేశాల తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చే విధంగా, మెజారిటీ ఏకాభిప్రాయం అంటే 100% కూడా రాకపోవచ్చు, మెజారిటీ శాతము అభిప్రాయానికి పరిగణలోకి తీసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా సహకరించే విధంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ప్రొవోక్ కావద్దండి. అంటే యాంగ్జైటీ పెట్టుకొని ఏదో అయిపోతుందని గట్టిగా ఇక్కడ వాదన కోసం అయితే కూర్చోవాలి, మీ అభిప్రాయాల కోసం కూర్చున్నాం. మాకంటూ, ప్రభుత్వానికంటూ, ప్రజాప్రతినిధులకంటూ ఎక్కడ కూడా ఏదో బలవంతంగా మీ మీద ఏదో చేసేయాలనే ఉద్దేశం లేదు. అనివార్యమైన పరిస్థితి మనకు, తప్పనిసరి పరిస్థితుల్లో గుడి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, భక్తులు పెరుగుతున్నారు, టూరిస్టులు పెరుగుతున్నారు. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి గమనిస్తే క్యూ లైన్లు కూడా మనం సరిగ్గా చేసుకోలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరువీధుల కార్యక్రమంతో పాటు క్యూ లైన్ కాంప్లెక్స్ని కూడా మేము ఆలోచన చేసుకుంటున్నాం. కాబట్టి మీ అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. తద్వారా సంయుక్త కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండడం అనేది మనకు ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకంటే ఆయనకు కూడా, జిల్లా అధికారులకు కూడా, జిల్లా యంత్రాంగానికి కూడా అసలు మన ఆలోచన ఏముంది అనే ఒక వేదిక వాళ్ళకు అర్థమయ్యేటట్లు ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆశించేది ఒకటి, గౌరవంగా మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమం తర్వాతే మేము ఏదన్నా ఉంటే మాట్లాడుకొని మళ్ళీ ఇంకొక సమావేశం డేట్ కూడా చెప్తాం. తదుపరి ఇంకా ఏదన్నా నిర్ణయాలు ఉంటే కూడా చెప్తాము. దాంట్లో కూడా బ్రెయిన్ స్టార్మింగ్ జరిగి ఇంకా మెరుగైనటువంటి ఏదైనా అవుట్కమ్ వస్తే మీ అభిప్రాయాల తర్వాతనే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మీకే అవకాశం ఇస్తాం, వాళ్ళకి అవకాశం ఇస్తాం సార్. లెట్ దెమ్ కమ్అట్ విత్ దైర్ వర్షన్. దే ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. మీరందరూ కూడా తిరువీధుల్లో ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, వెడల్పు చేస్తే ఆస్తులు కొద్ది వరకు పోగొట్టుకునేటువంటి వాళ్ళు. కాబట్టి మీ అభిప్రాయం మేరకే, మీ ఆలోచన మేరకే మీ అభిప్రాయాలు తీసుకోవాలనే ఆలోచనతోనే మీకే అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ. ప్లాన్లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ప్రకారము 60 అడుగుల వెడల్పు ఉంది రోడ్డు. కానీ మాకు ఎక్కడ కూడా 60 అడుగులు చేయాలనే ఆలోచన మాకు లేదు. అది కూడా క్లియర్గా చెప్తున్నారు. 60 అడుగులు చేస్తే ఏమవుతుందంటే చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అట్లని చెప్పేసి ఎగ్జిస్టింగ్ రోడ్డు విడుతూ మాకున్నటువంటి డేటా ఏమంటే కొన్ని చోట్ల 30 అడుగులు ఉంది. వెనక వైపు వెస్ట్ సైడ్ రోడ్డు 30+ ఉంది. నేను మొన్నటి రోజున కూడా ప్రతిపాదనలు చెప్పింది అక్కడ ఇంకొక ఆయనడి మన సతీష్ అన్న రాలేదా? ఆ రోజు వచ్చినారు ఇంకోరు మీ స్నేహితుడు సురేష్ అన్న. హలో, మొన్నటి రోజు చెప్పినప్పుడు 40 అడుగుల పైన మనం ఎంతవరకు తీసుకోగలము, మీరు ఎంతవరకు సహకరించగలరు అనేది మీ ఒపీనియన్ చెప్పమన్నాం. 40+లో
40 అడుగుల లోపలైతే మనం అసలు రోడ్డు విస్తరణ చేసేదే వేస్ట్. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఆలోచన చేయండి. అటువంటి పుర ప్రముఖులందరికీ, అదేవిధంగా అధికారులందరికీ, ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. తొందరలోనే మళ్ళీ మీ అందరితో ఇక్కడే కానీ, లేదంటే స్పెషల్ ఆఫీసర్ గారి ఆఫీస్లో కానీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుందాము, లేదంటే మీ ఆర్యవైశ్య సంఘం హాల్లో పెట్టుకుందాం. మీరు ఇంకా ఎవరన్నా అభిప్రాయాలు చెప్పే వాళ్ళు ఉన్నారా? ఒకరిద్దరు. జేసీ గారిని మాట్లాడమని కోరుతాను. అందుకని అంతకుముందు మీరు ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు కోసం ఓర్పుగా సమయాన్ని కేటాయించి మనకు ఇక్కడికి అతిథిగా విచ్చేసి మన సమస్యల పరిష్కారానికి ఆలోచన చేసేటువంటి జిల్లా సంయుక్త కలెక్టర్ భరద్వాజ్ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతాను. ఇలా అంటున్నారు, అలా చేస్తున్నారు, ఒక స్పెక్యులేషన్ తో మీరు మాట్లాడుతున్నారు. సో ఏదైనా మీరే అన్నారు. సో మీరే చెప్తున్నారు కదా, ఒక ఎల్ఏఆర్ యాక్ట్ ఉందని, రూల్ ఉందని, అన్ని ఉన్నాయని చెప్పి. సో ప్రాసెస్ ప్రకారం జరగకపోతే ఏమవుతుందో కూడా మీకు తెలుసు కదా. సో ప్లీజ్ పబ్లిక్ నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తే, ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఫేర్ గానే అవుతుంది. మనకి చట్టం అలా ఉంది. సో no one is bigger than law, no one is bigger than government. కాబట్టి ప్లీజ్ డోంట్ హ్యావ్ ఎనీ మిస్కన్సెప్షన్. అంటే అపోహలు, వదంతులు ఇలాంటివి నమ్మితే ఏవైనా సరే ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ టెలింగ్ ఓన్లీ వన్ థింగ్. ఒకటే చెప్తాం ఏంటంటే, నిరంతరం ఒక సంప్రదింపు ప్రక్రియ, ఒక ట్రాన్స్పరెన్సీతోనే ఏదైనా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. పబ్లిక్ ని చీకట్లో ఉంచి చేసినవి ఏవి కూడా సక్సెస్ అయ్యే దాంట్లో లేవు ఎప్పుడు కూడా. సో అదే మైండ్ సెట్ మీద, అదే అప్రోచ్ మీద వెళ్తాం. అండ్ మీరు అడుగుతుంది, they are very specific things. They will come up with subsequent discussions. ఇప్పుడు మీ పేరు చెప్పండి సార్. పేరు చెప్పనా? నా పేరు వెంకటరత్నమాచారి, మాది రత్నం జ్యువెలర్స్. మేము ఎంజీ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు రోడ్లు డెమాలిష్ చేస్తే 2 పక్కన ఒకేలా చేస్తారా? ఒక పక్కన ఎక్కువ పోయి ఒక పక్కన తక్కువ అవుతుందా? మీటింగ్లో చేద్దాం. ఇప్పుడు రాత్రి మేమేం చేయడం లేదు, మీ క్లారిటీకి చెప్తున్నాము. సెంటర్ లైన్ మార్క్ చేసి మీ అందరినీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ మీ దగ్గర ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత సర్వే చేయించి, మా దగ్గర అన్ని డేటాలు ఉంటాయి, మీరు చెప్పిన యాక్ట్ ప్రకారం చేసే కూడా మాకేం ఇబ్బంది లేదు. మేము సెంటర్ లైన్ మార్క్ చేసి ఎక్కడ కరెక్ట్గా సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా ఎక్కువగా సమానంగా కొలతలు తీసుకొని చేస్తాం. 2013 ప్రకారం ఒకవేళ ఇల్లు పోతే ఎవరికి ఎంత కాంపెన్సేషన్ వస్తుంది, ఒకవేళ రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారు, ట్రాన్స్పరెన్సీ ఎట్లా మెయింటైన్ చేస్తారు, వీళ్ళకి వై డోంట్ యు రిలీజ్ వైట్ పేపర్ ఆన్ దట్. వైట్ పేపర్ ఇచ్చేకే మీతో మాట్లాడుతాండి. 2013 ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ ఏందనేది కూడా నాకు తెలుసు. గతంలో నేనే దాని మీద ఫైట్ బ్యాక్ చేసినాను. స్టిల్ వి స్టిక్ ఆన్ టు దట్. వీఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 2013. వీ విల్ కమ్ అవుట్ విత్ అన్ రిజల్ట్ within soon, in another 1 meeting or 2 meetings. If you can cooperate, we will be abiding by the law only. It's not that we are taking the law into our action or enforcing it. If we are abiding by the law, the encroacher should not have the right to claim anything. That is clear. మాకు కూడా వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది మాకు అర్థమవుతుంది. ఏం చేయాలనేది మాకు క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద పెట్టాలనే ఆలోచనతో మేము చేయడంలో ఈ కార్యక్రమం 100% మళ్ళీ ఎవరైతే అఫెక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారో, ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఇటువంటి అంశాలతో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ కల్పించాలనే ఉద్దేశంగానే మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చర్చల్లో కూడా క్లారిటీ ఉన్నాం దాంట్లో. కాబట్టి మీరు ఇటువంటి అంశాలు ఉంటే చర్చించండి. మీరు అది నోట్ చేసుకుంటాము. 2nd మీటింగ్లో 3rd మీటింగ్లో అడ్రస్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒక్కొక్క సమస్య కూడా మేము ఏం చేస్తాం అనేది కూడా చెప్తాం. మీ పేరు ఒకసారి చెప్పండి. విశ్వనాథ్ నాయుడు. వెనకల వీధిలో వచ్చి ఒక సైడ్ మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక సైడ్ దేవస్థానం గోడలు ఉన్నాయి. ఒక సైడే రావడం వల్ల అక్కడ ఉండే వాళ్ళకు, అంటే మాకు ఉదాహరణకి 25 అడుగులు బిల్డింగ్ ఉందని, 25 అడుగుల్లో ఇంతకు ముందు పాత మార్కింగ్ లో 7 అడుగులు 8 అడుగులు పోతుందని చెప్పి మార్కింగ్ చేశారు. ఆ 25 అడుగుల్లో 7 అడుగులు 8 అడుగులు వెళ్ళిపోతే మేము ఉండడానికి కూడా మాకు సరిపోదు. సులభ కాంప్లెక్స్లు కట్టుకోవడానికి తప్ప మన ఏదానికి వీలు కాదు ఆ బిల్డింగ్. అట్లా పరిస్థితుల్లో మాకు ఎటువంటి విధంగా కాంపోజిషన్ ఇస్తారు, దాన్ని ఏ రకంగా పునరావాసం మాకు కల్పిస్తారో ఒకసారి తెలియజేస్తే దానికి సంబంధించి బాగుంటుంది.
మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ప్రాబ్లం ఒకటి, జనరల్ ప్రాబ్లం ఒకటి. చెప్పేది ఉంటుంది, అడ్రస్ చేసి చెప్పండి. జనరల్ ప్రాబ్లం, ఇండివిజువల్ ప్రాబ్లం. ఇండివిజువల్ ప్రాబ్లం అయితే డోర్ నెంబర్ రాసుకుంటారు, జనరల్ ప్రాబ్లం అయితే సలహాగా రాసుకుంటారు. ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. చిరువీధులు డెవలప్మెంట్ కదిరికి అవును సార్. ఎమ్మెల్యే గారు ఈరోజు కోరుకుంటున్న విధంగా మనందరికీ కూడా కదిరి అభివృద్ధి అవసరం. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాం. ఆయనతో పాటు మేమందరం కలిసి పోరాడాం. ఆ రోజు టీడీఆర్ ఇస్తామంటే వద్దన్నాం. టీడీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ రైట్స్ ప్రకారం మున్సిపాలిటీ ఇస్తామంటే వద్దన్నాం. ఆ రోజు ఎందుకు వద్దన్నామంటే మనిషి 10 లక్షలు పోగొట్టుకుంటే ₹1,00,000 ఇస్తారు. ఆ టీడీఆర్ తీసుకొని ఏం చేయాలి మనము? ఆ పేపర్ ఓటు ఇస్తారు, ఎక్కడో స్టిక్కర్లో అమ్ముకోవాలి. అది పరిస్థితి. దానికి ఇక్కడ ఎవరు ఏం సిద్ధంగా లేరు అనేది నా అభిప్రాయం. చెప్తున్నాం మీకు ఓపెన్గా. ఇప్పుడు ఎవరు చెప్పినారు? మీరు ప్రతి ఎవరికి అడిగినా కూడా ఈరోజు సొంత అభిప్రాయం అడుగుతున్నారు. సొంత అభిప్రాయం, నా అభిప్రాయం కూడా ఏమంటే 2013 చట్టం ప్రకారం ఆ రోజు కూడా మాతో కలిసి మీరు పోరాటం చేసి మీరు ఇచ్చిన మాట అధికారంలో ఈ రోజు ఉన్నారు కాబట్టి మీరు చేయవచ్చు. టీడీఆర్ ప్రకారం కాకుండా 2013 యాక్ట్ ప్రకారము ఎవరు ఎంత నష్టపోయినా వాళ్ళకి ఇచ్చేదానికి మీరు సిద్ధం అయితే మీకు ఇవ్వడానికి సిద్ధం. మాకు కదిరి లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధి, పట్టణ అభివృద్ధి మాకు ముఖ్యం, చాలా ముఖ్యం. అనేటికంటే దాంట్లో మేము ఏమన్నా కొంచెం సాక్రిఫైస్ చేయగలిగారంటే ఎవరో లేని వాళ్ళు చేస్తారు, ఉన్నవాళ్ళు చేస్తారు. ఉన్నవాళ్ళు చేసిన తర్వాత లేని వాళ్ళు చేయాలంటే కష్టమవుతుంది. ఉదాహరణకు మనకు ఆ రోడ్లో ఎస్ఆర్ఎండి రమణాన్న ఉన్నారు, వాళ్ళతో అమ్మాయి వాళ్ళు చాలా పేద పరిస్థితి. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, అన్న మా పరిస్థితి చాలా దీనాన్ని చాలా పరిస్థితి ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నాము, మేము చేసుకోలేము, అసలు పగలు కొట్టినా కూడా తిరిగి కట్టుకునే పరిస్థితి మాకు లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేయగలుగుతామంటే, అందరికీ న్యాయం చేయగలుగుతామంటే నేను సిద్ధము. నాతో పాటు చాలా మంది కూడా మీతో సహకరించడానికి. వేరే వాళ్ళని వదిలేసేయండి. మీరు మీ క్లెయిమ్ ఏమి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అనేది ఆయన చెప్తున్నాడు. మీరు రీట్రేట్ నో అక్కడి వరకు కన్ఫైన్ అవ్వండి. వేరే వాళ్ళ గురించి నేను కానీ మీరు కానీ ప్రస్తావించదు. అందరికి అవకాశం ఇస్తాం. వాళ్ళ వర్షన్ లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ వర్షన్. అందరూ మీలాగా వేరే వాళ్ళలాగా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి మీతో చెప్తున్నా, పంచుకుంటున్నా. ఇక్కడ రాగనిగా చెప్పడంలా మీతో పంచుకుంటున్నా, మా అభిప్రాయాన్ని పంచుకుంటున్నా అంతే. థ్యాంక్ యూ. Good morning to all of you. అందరికి రాసండి వచ్చేసేసి అట్లా వాడు మీరు ఇప్పుడు 40 అడుగుల వరకు 40 అడుగుల వరకు కాదు, 40 అడుగుల పైన ఓకే 40 అడుగుల పైన మీరు అడుగుతున్నారు. మేము మా అభిప్రాయం ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ 28 లేక 30 అడుగుల వరకు ఇప్పుడు ఆల్రెడీ స్థలం ఉన్నది. ఇప్పుడు ఈ ఇంక్లూషన్ అండ్ ట్రాఫిక్ పార్కింగ్, ట్రాఫిక్ కంట్రోల్ ఇది చేయడం వల్ల యూ విల్ గెట్ అనదర్ 4 to 5 feet ఈజీగా. ఈ దీంట్లోనే మనకు ట్రాఫిక్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ అన్నీ బాగా ఉంటాయని మా ఆలోచన, అందరి అభిప్రాయం. ఒకటి. అందరి అభిప్రాయం మీరు చెప్పకూడదు. అందరి అభిప్రాయం అని మీరు నేను ఎమ్మెల్యే అన్నా, ఈవెన్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ థింక్ దట్ మై ఒపీనియన్ ప్రివైల్స్. అందరి అభిప్రాయం నేను చెప్పలేను. మీరు 40 feet అంటే ఈజీగా ప్రతి ఒక్కరికి 5 to 6 feet డెమోలిషన్కి అట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే టోటల్గా స్ట్రక్చర్స్ అన్నీ బాగా దెబ్బతింటాయి. అండ్ కటింగ్ అప్పుడు బిల్డింగ్ ఇంకెంత డ్యామేజ్ అవుతుంది అనేది కూడా మీకు అసర్టైన్. ఈ దీంట్లో ఫైనాన్షియల్ లాస్ అనేది చాలా ఉంటుంది. ఇంకొకటి మీకు ఆల్రెడీ మేము చెప్పిన విధంగా ఉన్న వాళ్ళందరూ ఏజ్డ్ రెసిడెంట్స్ ఉన్నారు. వాళ్ళు మరీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడము, తర్వాత సెక్యూరిటీగా పెట్టుకోవడం అనేది మాకు తలకు మించిన భారం అవుతుంది. మీ పిల్లలు ఉన్నారు కదన్నా? ఉన్నారు సార్. వాళ్ళు కూడా దీంట్లో ఏమి అనుభవం ఉండదు, బయట ఉంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ మేమే మళ్ళా అగైన్ యూ హ్యావ్ టు టేక్ కేర్. ఈ పరిస్థితుల్లో
స్ట్రక్చర్స్ దెబ్బ తినకుండా వీలైనంత ఏదైనా పాజిబిలిటీ ఉందేమో దయచేసి ఆలోచించండి. లేదు, మీకు ఇంతకు ముందు కూడా ఒక సూచన చేశాను, మీరే అది ఏదైనా స్ట్రక్చర్స్ వెళితే డ్యామేజ్ అయితే సైంటిఫిక్గా అందరిది ఒకే మాదిరిగా నాకు ఒకటి చెప్తానండి, మీ సలహాలో మళ్ళీ మమ్మల్ని కట్టించేయాలా ఇంకోరు కట్టించాలా అనేది పెట్టద్దండి. ఇందాక సురేష్ అని అడిగినాడు ఎట్లా కాంపెన్సేట్ చేశాను, ఆ పిల్లోడు ఎట్లా కాంపెన్సేట్ చేశాను అవి అడగండి. ఆ ధర్మం, దానికి మేము కట్టుబడి ఉన్నాము, దానికి ఏదన్నా ఆలోచన చేసుకుంటాం. మీరు చేయించిండి అంటే నేనే ఇల్లు కట్టుకోలేదన్నా ఇంతవరకు, ఇంక నేను ఏడ కట్టించిచ్చేది నీకు. కాబట్టి అట్లాంటి వద్దు, మీరు ప్లెయిన్గా మాట్లాడుకుందాం, హిపోక్రసీ వద్దు. నో హిపోక్రసీ. మనము మీరు చెప్పేది సలహాలు, మీరు 40 అడుగుల పైన మనకు ఒప్పందం ఉందా లేదా, మీకు ఒప్పందం లేకపోతే కూడా నాకు ఇష్టం లేదనేది మీరు చెప్పండి. అందరి అభిప్రాయం అని మీరు మాట్లాడద్దండి. అందరి అభిప్రాయం అయితే అందరికి మైక్ ఇస్తాం, అందరు అదే అభిప్రాయం చెప్పిన ఆలోచన చేస్తాం. అంతేగాని ఏ ఒక్కరు కూడా దయచేసి అందరి అభిప్రాయం కింద చెప్పొద్దండి. ఇండివిజువల్గా అందరికి మైక్ ఇస్తాం. ఓకే సార్, రైట్ నా జాయింట్ కలెక్టర్ గారికి మరియు డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి మొట్టమొదట పెద్దలైన మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నేను సత్యనారాయణ అడ్వకేట్ కదిరి ఇక్కడ 50 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఈరోజు మన మీటింగ్లో అందరి సలహాలు ముందు చెప్తున్నారు. నా వరకు తోచింది ఏంటంటే, దేవస్థానంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎలాంటి ప్రశాంతతకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతూ వస్తుంది. ఒక శని ఆదివారంలో మాత్రమే దురాక్రమణ జరిగిన దాని నుంచి కదిరి దేవస్థానం రోడ్డులో, దేవస్థానం దాటి నుంచి ఇంక్లూడింగ్ దేవస్థానం క్యాంపస్ లో కూడా షాపులు పెట్టడము, ఇంకోటి పెట్టడము, అంటే షాపులు పెట్టినాక తప్పు పడడం లేదు. కాబట్టి మళ్ళీ ఉన్నదాని నుంచి ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అనేది ఏర్పడింది. ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా శనివారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఉదయం 10 గంటలకు మొదలవుతే 2 గంటల మధ్యలో క్లియర్ అయిపోతుంది. ఇంతవరకు కదిరి అంటే దేవళం బజార్లో ఉండే షాపులు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ మాకు ఈ ప్రశాంతతకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నా దృష్టికి అయితే రాలేదు. తమ దృష్టికి వచ్చిందేమో నాకు తెలియదు. ఆ పైన ఇంకోటి ఏమిటంటే, మెయిన్ నా యొక్క ఆలోచన వన్ వే పెట్టండి. దయచేసి ఒక 6 నెలల పాటు వన్ వే పెట్టండి. వన్ వే పెట్టి నా సత్యనారాయణ గుప్తున్నా, మీకు ఇష్టం ఉందా లేదా చెప్పండి. మీకు ఒకటి చెప్తాను, నాకు చెప్పడం అంటే నా ఇండివిజువల్గా నాకేం బెనిఫిట్ లేదు దీంట్లో. రెండోది, ఇక్కడ ఉన్న ఎవరికి బెనిఫిట్ లేదు. నాకు గతంలో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత రాజశేఖర్ బాబు గారు ప్రెసిడెంట్ విజయవాడ ఎస్పీగా ఉన్నారు. మనకు ఎందుకండి మీ రోడ్లు వెడల్పు చేసుకోలేకపోయారని అడిగినారు. దీనికి 1,00,000 సమస్యలు ఉన్నాయి, మనం ఆ విషయాలు ప్రస్తావించొద్దండి. ఎందుకంటే మీరు ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు. వినాయక చవితి రోజు బూతులు తిట్టించుకునే వాళ్ళం మేము. ఈయన ఉన్నాడు, ఆయన్ని తక్కువ తిట్టినారు, నన్ను ఎక్కువ తిట్టినారు. దాని తర్వాత క్రమంలో రాజశేఖర్ బాబు గారు ఎస్పీగా ఉన్నప్పుడు పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇష్యూని కొద్ది వరకు అడ్రస్ చేయగలిగినాం. ఈ ఇష్యూకి అంత మూల కారణాలు ఏమంటే ఇవే, ఇప్పుడు ఉండేటివే. మీకు బహుశా ఈ సమస్యలన్నీ మీ దృష్టికి రాకపోవచ్చు, పడినోళ్ళం కాబట్టి మేము చెప్తున్నాం. మీ వరకు నాకు కావాల్సింది ఏమంటే, శని ఆదివారాల్లో రష్ ఉంటుంది, సోమవారం శుక్రవారం ఉండదనేది. తిరుమలలోనే మామూలుగా సెలవు దినాల్లో రష్ ఎక్కువ ఉంటుంది. మిగతా రోజుల్లో యావరేజ్గా 30,000 40,000 ఉంటారు. మిగతా అప్పుడు 70 నుంచి 1,00,000 మంది వస్తారు. అట్లని చెప్పేసి వాళ్ళు డెవలప్మెంట్ ఆపలా, ఆలోచన చేయకుండా పోలా, ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవడమే. మీకు స్పష్టంగా చెప్తాను, గడిచిన 2 సంవత్సరాల్లో ఈవో గారు రెవెన్యూ ఎంత పెరిగిందండి టెంపుల్ది? 4 కోట్ల చిల్లర పెంచినాం 2 సంవత్సరాలు. ఇది ఊరికే రాలా, కష్టంతో వచ్చిండేది. ఇంకా కరెక్ట్గా చేస్తే ఆ 4 కోట్లు కాదు, ఈ 2 సంవత్సరాలు 8 కోట్లు పెరిగిండు. మనమే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. రెండోది, బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఊర్లో లేవు. మా ఆలోచన చెప్తున్నా, బేసిక్ కమ్యూనిటీస్ అంటే మన దగ్గర జడ్జెస్ వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు. వీఆర్ నాట్ మేకింగ్ దెమ్ టు స్టే బ్యాక్. వాళ్ళు ఇక్కడ ఉంటే మన ఊరికి ఇంకా మంచి జరుగుతుంది. ఇంతే ఆలోచన, కానీ వేరే ఆలోచన లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలా. మనం అక్కడ జరగలేదులే ఇక్కడికి ఆగిపోదాం అనుకోవడము రాక్షసత్వం. సత్యనారాయణ గుప్తన్న 50 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా బామ్మర్ది క్లాస్మేటు, 70 ఏళ్ళ వయసు ఉంటుంది. కొన్ని రోజులకి నేను వెళ్ళిపోతా, మీరు వెళ్ళిపోతారు. మన బిడ్డలు మళ్ళీ ఒక్క నిమిషం, మన బిడ్డలు మళ్ళీ బతుకుతారు. ఇక్కడ నాకు లేకపోవచ్చు, మీకున్నారు, ఇక్కడ ఉండే వాళ్ళ కదా బిడ్డలు ఉన్నారు. వాళ్ళు మెరుగైనటువంటి పరిస్థితులకు పోవాలి కానీ, ప్రపంచంతో పోటీ పడాలి కానీ,
అభివృద్ధి అక్కడికి ఆగిపోవాలనే ఆలోచన పోద్దండి. దయచేసి మీ అభిప్రాయం చెప్పండి వైండింగ్కి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ వద్దన్నారు కాబట్టి దాని విషయంగా నేనేం చెప్పలేదు. నాకైతే పర్సనల్గా ఈ రోడ్ వైండింగ్ అనేది అయితే నాకైతే ఇష్టం లేదు సార్. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే ల్యాండ్ అక్విజిషన్ 1983 2013 ప్రకారం చేయడానికైతే నా వరకు నేను సిద్ధం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయినసారే కొట్టాలన్నప్పుడు మేము అపోజిట్ చేసి మేము చెక్ చేసి అన్ని మాట్లాడేసి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళా కొట్టాలని చెప్పాను. ఆ కొట్టడానికి కూడా మేము ఉన్నాం, ఇచ్చే కూడా రెడీగా ఉన్నాం. కానీ దానికి ఎంత పోతుంది ఏం కదా అని చెప్పలేదు, ఎంత తీసేయాలని చెప్పడం లేదు. ఇప్పుడు దేవస్థానంలోనే గుడి చూడాలంటున్నారు. ఆ గుడి చూసేటప్పటికి ఆ గుడిలో ఏమి కానీ గుడికి ఇంప్రూవ్మెంట్ చేయమని చెప్తాను. నీళ్ళు వచ్చేటువంటి చూస్తున్నాం, అవన్నీ చేసాము, అవన్నీ మాట్లాడుతున్నారు. మేము ఇచ్చేకేమో రెడీ ఉన్నాం, కానీ మీరు ఏం చేస్తారో మాకు అని చెప్పి చెప్పాలని చెప్పి అడుగుతున్నాను. అంటే మేము మీకు ఒకటి చెప్పిన, మేము నొప్పించి తీసుకోవాలని లేము, ఒప్పించి తీసుకోవాలని ఉన్నామని. మేము కొంత మొన్నటి రోజున 2-3 సెషన్లు జరిగినాయి. ఎంక్రోచ్మెంట్స్కి కూడా డబ్బులు కావాలంటే ఎంక్రోచ్మెంట్స్కి డబ్బులు ఇస్తారా, అయినా మేము ఏదో ఒకటి ఆలోచనలో ఉన్నామని చెప్పేసి ఇది ఒక ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము చెప్పేది మేము చెప్తాం మీతో. మేము అడుగుతుండేది 40 అడుగుల పైన ఎంతవరకు చేసుకోగలము. రెండోది, గతంలో కూడా నేను కూడా మీతో పాటు వ్యతిరేకించిన. దేనికి వ్యతిరేకించిన అంటే దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండల్లా. ఆస్తులు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మనం ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తున్నాము, వాళ్ళ కాంపెన్సేట్ చేయాలనే ఆలోచనతోనే అప్పుడు కూడా వ్యతిరేకించింది. అప్పుడు కూడా భూములు ఇచ్చేకేమీ లేము, మనమేం వ్యతిరేకంగా లేము. నా ఆస్తి వాళ్ళు ఉదాహరణకు చూపిస్తే నేను ఫ్రీగా ఇస్తానని చెప్పిన. అట్లని చెప్పి మిగతా వాళ్ళని నేను అడగనని చెప్పి, నాకు ₹1 కాంపెన్సేషన్ వద్దు, ఈరోజు కూడా కట్టుబడి ఉన్నదానికి. మీకు నొప్పించో లేదు బలవంతపుగానో చేయాలనే ఆలోచనతో మేము లేము, స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫస్ట్ మీటింగ్లో మీరు ఎంతవరకు సహకరించాలని ఉన్నారు, 40 అడుగుల వెడల్పు పైన ఎంతవరకు చేయగలగాలని ఉన్నారు, 60 అడుగుల మాస్టర్ ప్లాన్ ఉంటారు. 60 అనేది మా ఇంట్రెస్ట్ కాదు, మా అభిమతం కాదు. అది 60 అంటే చాలా ఇబ్బంది పడతారంతా, ఆలోచనలు లేవు. 40+ అనేది ఎంతవరకు చేయగలుగుతాం అనేది మీరు చెప్పగలిగితే ఆల్రెడీ DPR రెడీ చేస్తున్నారు తిరుగువీధులకు మాత్రమే. ఇంకొక కన్ఫ్యూజన్ ఏమంటే మొన్న DPR వచ్చేకి అక్టోబరు సెప్టెంబర్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సెప్టెంబరు అక్టోబరు DPR ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి KPMGతో 1.42 crores మనం ఫీజు చెల్లించి మరీ చేస్తాను టూరిజం సర్క్యూట్ కింద. దానికి తిరుగువీధులకి ఏమాత్రం సంబంధం లేదు. దీని DPR గిరి ప్రదక్షిణ DPR సపరేట్గా NHOలతో మాట్లాడి ఒక కన్సల్టెంట్ని ఏర్పాటు చేసి దాన్ని మనం DPR రెడీ చేస్తాము. దట్ గాట్ నథింగ్ టు డూ విత్ ద KPMG DPR. ఇది మీకు ఈ వారం లోపలే DPR వచ్చేస్తుంది. మీకు అది కూడా చెప్తున్నా. వాళ్ళు ఇచ్చేవి పెట్టడానికి మనల్ని అడుగుతున్నారు. వాళ్ళు 60 అడుగులు మాస్టర్ ప్లాన్ అంటే 60 అడుగులు వద్దు అని చెప్పినారు. గిరి ప్రదక్షిణది మాత్రం 120 అడుగులు ఉండాలనేది మా ఆలోచన. దాని మేరకే RDO గారికి తహసీల్దార్ గారికి కూడా సర్వే చేయించేసి ల్యాండ్ ఇవ్వమని చెప్తున్నా. ఎవరైనా పట్టా భూములు కానీ అసైన్ భూములు ఉంటే దాని డేటా కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు ఇచ్చేసేస్తామనే పిల్లాట కాదు ఇది. పక్కాగా విత్ సమాచార సేకరణతో ఏదైతే ఆస్తులు కోల్పోతున్నారో దాంట్లో జెన్యూన్ భూమి ఎంత, ఎంక్రోచ్మెంట్ ఎంత కూర్చోబెట్టి ఈచ్ అండ్ ఎవరీ స్టేక్ హోల్డర్ని మాట్లాడే ఒప్పందం తీసుకొని జరుగుతుంది. ఇది మేము చేయదలుచుకుని కూడా చెప్తాం, సెకండ్ మీటింగ్లో చెప్తాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు విడ్త్కి సహకరించడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఇప్పుడు చెప్తున్నారు. మేమేం చేయాలి, అది సహేతుకం, అది మేము చెప్తాం. అది కూడా చెప్పిన తర్వాతే ఒప్పించుకునే తర్వాతే జరుగుతాయి. 40 అడుగుల పైన ఎంత ఇస్తారని అడుగుతాను. దానికి మీ ఒపీనియన్ చెప్పండి. సరేనా? ఇప్పుడు దేవలం బజార్ అంటారు, బాగా దేవలం బజార్లో అంతా నీట్గా పెట్టారా? దేవస్థానం కూడా నీట్గా ఉంటుందా? లేకపోతే ఉంటే మమ్మల్ని కొట్టేసి దేవలం బజార్ రెడీ చేసుకుంటారా? దేవస్థానం ఏమని? దేవస్థానం లోపల, దేవస్థానం లోపల, దేవస్థానం బయట ఇప్పుడు కట్టె పెట్టుకున్నారు. ఆటోలు వస్తున్నాయి, కొంచెం ఇవి వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. కార్ల కోసం కార్లు కట్టె దొరికినప్పుడు అంటే కాదన్నా, మీకు ఇచ్చే ఉద్దేశం ఉండి చెప్తున్నారా, ఇదే ఉద్దేశం లేక అడుగుతున్నారా చెప్పేసేయండి. అది కూడా అట్లా కాదులేనా, తప్పు మాట్లాడుతున్నా. నాకు అర్థమవుతుందన్నా. మీరు ఈ రోజున కొత్తగా ఆలోచన చేస్తాను. వీళ్ళ క్వశ్చన్స్ అన్నీ నాకు తెలుసు. దేవాలయంలోకి నీళ్ళు వస్తాయంటున్నారు, గత కొన్ని సంవత్సరాలకు వస్తా అంటున్నాయి. దాని మీద మొన్ననే కమిషనర్ గారిని, ఈఓ గారిని కూర్చోబెట్టి నేనే క్లాస్ పీకడం జరిగింది. అది ఫస్ట్ జరగాలని చెప్పినాము. జేసీ గారితో 1-to-1 నేను మాట్లాడినాను. ఈ ఊర్లో ఒక అపోహలు సృష్టించే బ్యాచ్ ఒకటి ఉంది.
మన పేపర్కి ఇచ్చినారు. దాని మీద కూడా నేను జేసీ గారిని పట్టుబట్టి ఈరోజు పిలిపించిన ఉద్దేశం కూడా గుడిలో జరిగేటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద కూడా విత్ ఇన్ ద 4 walls అర్చకులతో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం. మీ మీటింగ్ అయితేనే కాబట్టి మీకు నమ్మకం ఉంటే మా మీద ఆ క్వశ్చన్ వదిలేసేయండి. దేవుని విషయంలో మేము ఎట్లుంటాం అనేది మీ మనసుకు మా మీద నమ్మకం ఉంటే ఆ క్వశ్చన్ చేయొద్దండి. మీరు నేనేమన్నా కానీ దొంగ పనో లేదంటే వ్యవహారాలు చేసుకుంటాను గుడి విషయాల్లో మీరు క్వశ్చన్ చేయండి. అది మీకు విఘ్నత వదిలేస్తాను. నేను